విజయవాడలో కోడికత్తి శ్రీను కుటుంబీకుల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానంతరం శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు దీక్షకు సిద్ధమయ్యారు. ధర్నా చౌక్లో పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఇంట్లోనే ఇరువురు దీక్ష ప్రారంభించారు. కేసు విషయంలో జగన్ కనికరం చూపాలని శ్రీను కుటుంబీకులు వేడుకుంటున్నారు. విజయవాడలో కోడికత్తి శ్రీను కుటుంబీకుల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానంతరం శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు దీక్షకు సిద్ధమయ్యారు. ధర్నా చౌక్లో పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఇంట్లోనే ఇరువురు దీక్ష ప్రారంభించారు. కేసు విషయంలో జగన్ కనికరం చూపాలని శ్రీను కుటుంబీకులు వేడుకుంటున్నారు. విజయవాడలో కోడికత్తి శ్రీను కుటుంబీకుల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానంతరం శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు దీక్షకు సిద్ధమయ్యారు. ధర్నా చౌక్లో పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఇంట్లోనే ఇరువురు కూడా దీక్ష ప్రారంభించారు. కేసు విషయంలో జగన్ కనికరం చూపించాలని శ్రీను కుటుంబీకులు వేడుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. కోడికత్తి శ్రీను కుటుంబీకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నిన్ననే వారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. రేపు మేము ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నాము. జైల్లోనే నా కొడుకు శ్రీను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలి కోర్టులో అంటూ కూడా వాళ్ళు నివేదించిన సందర్భాలున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాము, వాళ్లకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇంట్లోనే వారు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. మరి జైల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? రేఖ, ప్రధానంగా ఉదయం నుంచి కూడా శ్రీనివాసు అక్కడ జైల్లో కూడా ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్టుగా కూడా ఎవరైతే తల్లి అలాగే అన్న సుబ్బరాజు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులు కూడా క్లియర్ గా తన కుమారుడు ఈ రోజు నుంచి ఆ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష దిగుతున్నట్టుగా కూడా తల్లి, సోదరుడు ఇద్దరు చెప్పడం జరిగింది. మేము కూడా పోలీసుల పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాము, కానీ పోలీసు ఎప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని కూడా వెయిట్ చేస్తున్నా ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైతే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక రహస్య ప్రదేశంలో ఒక ఇంట్లో వారు ఆమరణ నిరాహార దీక్ష కూడా జరిగింది. ఈ ఆమరణ నిరాహార దీక్ష సంబంధించి ఒక అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా వారి వద్ద ఉంచుకొని వారు ఆమరణ నిరాహార దీక్ష అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, నా ప్రాణాలు పైన నా కొడుకు కోసం న్యాయం కోసమే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానంటూ కూడా ఇటు తల్లి సావిత్రితో పాటు ఆ అన్నయ్య సుబ్బరాజు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే విజయవాడ నందు పోలీసులు అధికారులకు ధర్నా చౌకులను అనుమతి కోరినా కూడా అనుమతులు ఇవ్వలేదు, అందుకని ఇంట్లోనే దీక్ష చేపట్టామనే విధంగా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రాణం ఉన్న అంబేద్కర్ వారసుడిని జైల్లో నిర్బంధించి ప్రాణం లేని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించడం దళితులకు చేస్తున్న ద్రోహం అని కోడికత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా రేపు విజయవాడ కేంద్రంగా స్వరాజ్ మైదానంలో ఏదైతే ఏర్పాటు చేశారో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సంబంధించి కూడా వీళ్ళు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన కుమారుడు ఏదైతే దాడికి సంబంధించిన ఘటనలో జగన్ వచ్చి సాక్ష్యం చెబితే ఇటు నిజంగా తన కుమారుడు కనుక
జగన్ మీద దాడి చేస్తుంటే శిక్ష అన్నా పడుతుంది, లేదా అది కనుక దాడి చేయకుండా ఉంటే తను బయటకన్నా వస్తాడు అనే ఆవేదనతో కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వం అన్యాయంగా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి విజయవాడ నందు కొలువై ఉన్న కనకదుర్గమ్మ గుణదల మేరీమాతకు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మేము ఆందోళన చేస్తామంటూ కూడా వాళ్ళు చూడటం జరిగింది. అలాగే తమ కుటుంబానికి మైనారిటీస్ దళితుల సంఘాల తరఫు నుంచి కూడా మద్దతు కావాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఏదైతే తమకు సంబంధించిన కొడుకు ఎన్ఓసి లెటర్ అన్నా ఇవ్వాలి, లేకపోతే కంపల్సరీగా కోర్టుకు వచ్చి సాక్ష్యం అన్నా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జరుగుతుంది. రైట్ మల్లికార్జున్, అయితే సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యమైనా చెప్పాలి, లేదంటే ఎన్ఓసి అయినా ఇవ్వాలి అంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణులు కానీ లేదంటే అధికారులు కానీ ఎవరైనా ఆమరణ దీక్షకు సంబంధించి ఎవరైనా స్పందించారా? ప్రస్తుతానికైతే ఎవరు స్పందించిన దాఖలాయితే లేవు రేఖ. ఎందుకంటే వారు ఇంట్లో నివాసం, అంటే మొన్నటి వరకు కూడా ఎవరైతే కోడికట్టుకి సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో సలీం నివాసంలోనే వారు విజయవాడ వచ్చినప్పుడల్లా నివాసంలో ఉంటూ అక్కడి నుంచే కేసుకు సంబంధించిన అన్నింటిని కూడా వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నారు. కానీ లాయర్ సలీం సైతం కూడా కనపడకుండా వెళ్ళిపోవడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ఒక నివాసం ఒక చాట ఏర్పాటు చేసుకొని అక్కడ రహస్య నివాసంలో కూడా వీరు ఆందోళనలు అయితే వీళ్ళ నిరాహార దీక్షను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకున్న సమాచారం మేరకు సాయంత్రం 4 గంటలకు వారు మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎందుకంటే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం బయటికి కనుక పొక్కితే, ఎక్కడ చేస్తున్న విషయం తెలుసుకుంటే కనుక పోలీసులు వచ్చి తమ దీక్షను భగ్నం చేస్తారనే విషయాన్ని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. కంపల్సరీగా మేము ఈ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష అయితే కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 4 గంటలకైతే మీడియా వాళ్ళు మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.